రెండో రోజు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇవాళ పోచారం, అరకెపుడి గాంధీలపైనే వేసిన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాసరెడ్డిపై జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారించనున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అరకెపుడి గాంధీపై కల్వకుంట్ల సంజయ్ చేసిన పిటిషన్పై విచారించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై రెండో రోజు ఏదైతే ఈ రోజు స్పీకర్ విచారణ కొనసాగుతుంది. అయితే నిన్న ఏదైతే మొదటి రోజు కూడా ఏదైతే ఇప్పటికే విచారణ కొనసాగింది. విచారణ కొనసాగిన సమయంలో నిన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సంజయ్ పిటిషన్లపై విచారణ ఏదైతే చేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి అలాగే అరకెపుడి గాంధీ పిటిషన్ సంబంధించిన విచారణ ఉంటుంది. ఇప్పటికే పార్టీ మారినటువంటి 10 ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీస్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే 4 విచారణ కూడా పూర్తయింది. సో ఇప్పుడు మరొక ఇద్దరి విచారణకు ఏదైతే స్పీకర్ ఆల్రెడీ ఇప్పటికే నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. సో నిన్న ఈ రోజు 2 రోజులు కూడా ఇద్దరికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే 10 మందిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా 8 మంది స్పీకర్ కార్యక్రమ విచారణ కూడా వివరణ కూడా పంపించారు. సో 4 ఎమ్మెల్యేల పిటిషన్ విచారణపై ఇప్పటికే అయిపోయింది. మహిపాల్ రెడ్డి, కాళయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్లకు సంబంధించిన విచారణ స్పీకర్ ఇప్పటికే పూర్తి చేసి విచారణ తీర్పుని కూడా రిజర్వ్ లో ఉంచడం కూడా జరిగింది. సో ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరకెపుడి గాంధీలకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. నిన్న తెల్లం వెంకట్రావు సంజయ్ పిటిషన్ సంబంధించినటువంటి పిటిషన్ జరిగింది. కానీ నిన్న ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా గైర్హాజరయ్యారు. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తరపున న్యాయవాదులు జగదీష్ రెడ్డి, వివేకానంద క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పార్టీకి ఫిరాయించిన వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అటు ఏదైతే పిటిషన్ వేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వారు సీఎం రేవంత్ రెడ్డి కలిసిన ఫోటోలు, వీడియోలు అన్ని కూడా పూర్తి స్థాయిలో ఇచ్చేసి పార్టీ ఫిరాయించినటువంటి దానికి ఇదే నిదర్శనం అని చెప్పి కూడా వాళ్ళు ఏదైతే స్పీకర్ ముందు సమర్పించడం కూడా జరిగింది. సో ఈ రోజు జరిగేటువంటి ధర్నా కూడా వారు పోచారం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కలిసినటువంటి పూర్తి స్థాయి ఫోటోలు, వీడియోలు, పేపర్ కటింగ్స్ అన్ని కూడా స్పీకర్ ముందు పెట్టేసి పార్టీ మారారని చెప్పడానికి ఇదే నిజమైనటువంటి ఆధారాలని చెప్పి కూడా చూపిస్తారు. సో దీనికి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. సో వీరిద్దరి తీర్పు మరొకసారి కూడా ఈ నెల 12న తెల్లం వెంకట్రావు సంజయ్ పిటిషన్ పై రెండోసారి విచారణ ఉంటుంది. అలాగే 13న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరకెపుడి గాంధీకి సంబంధించిన విచారణ కూడా ఈ నెల 11న రెండోసారి కూడా వారి విచారణ ఉంటుంది. అప్పుడు కూడా వీరిద్దరి తీర్పులు విన్న తర్వాత స్పీకర్ రిజర్వ్ లో వచ్చి మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించిన వారిపై కూడా విచారణ చేస్తారు. సో దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇంకా నోటీసులకు వివరణ కూడా ఇవ్వలేదు. సో ఆ సమయం వరకు వారు వివరణ ఇస్తే వారి విచారణ కూడా పూర్తి చేసిన తర్వాత స్పీకర్ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ అజీం, దీనిపై ఎప్పటి నుంచో ఉత్కంఠభరితంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ నేతలు కానీ దీనిపై ఎలా స్పందిస్తున్నారు, ఎలాంటి విమర్శలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పటికైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అబద్ధం చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అబద్ధం ఆడుతుంది. స్పష్టంగా వారందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పార్టీ ఏదైతే పార్టీ కండువా కప్పుకున్నారు, అధికారిక కార్యక్రమాల్లో వారి నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. సో ఇవన్నీ కూడా విమర్శలు అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా దీనికి సంబంధించినటువంటి డిఫెన్స్ చేస్తూ అయితే వస్తుంది. వారంతా అభివృద్ధి కోసమే కలిశారని చెప్పి కూడా పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. అభివృద్ధి కోసమే సీఎంని కలిసినటువంటి సమయంలో మర్యాద పూర్వకంగా కండువా కప్పడం సహజం. ఆ కండువా కూడా పార్టీ కండువా కాదు, అది మర్యాద పూర్వకంగా ఎక్కడ ఎవరు దగ్గర వెళ్ళినా అలాంటి కండువానే కప్పుతారని చెప్పి కూడా వారు పలుసార్లు చాలా స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అసలు ఈ పార్టీ ఫిరాయింపులకు తెరలేపిందే బీఆర్ఎస్ అనుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వారిపై విమర్శలు చేస్తుంది. వారు కేవలం అభివృద్ధి చూసి అభివృద్ధి పనుల కోసం తమ దగ్గరికి వచ్చారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా వారిపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై తిప్పికొడుతున్నారు. సో ఏది ఏమైనా సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి నేపథ్యంలో స్పీకర్ అయితే దీనికి సంబంధించినటువంటి విచారణను స్వీకరించి విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసి వారికి సంబంధించిన విచారణ రిజర్వ్ లో ఉంచారు. ఇప్పుడు ఇంకో 4 ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ కొనసాగిన తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైన అయితే కొంత ఆసక్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది రాజకీయ వర్గాల ఇరు పార్టీల్లో కూడా. ఎందుకంటే దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించిన విషయంపై కూడా చాలా ఉత్కంఠ ఉంటుంది. ఎందుకంటే దానం నాగేందర్ అటు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. కడియం శ్రీహరి కూతురు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కొనసాగుతున్నారు. సో ఈ నేపథ్యంలో వీరిపై ఎలాంటి చర్యలు ఉంటాయి, మిగతా ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం అయితే ఇటు 2 వర్గాల్లో కూడా నెలకొందని అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజీం.